ఉపేంద్రో వామనఃప్రాంశురమోఘः శుచిరుమూర్జితః అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రః వామనః ప్రాంశుః ఇవన్నీ చెప్పుకోను. వామనుడైన వాడే ప్రాంశువు కాగలడు. సారాంశం అది. జీవితంలో దేనికి కంగారు పడవలసిన అవసరం లేదు, దేనికి పొంగిపోవలసిన అవసరమూ లేదు. జీవితంలో ఎంత వామన స్థితిలో ఉన్నా మనం త్రివిక్రమ స్థితికి వెడతాం భగవంతుని దయ వల్ల. భగవత్ స్మరణ అనేది మానకుండా ఉంటే చాలు. అది మర్చిపోయామనుకోండి, లౌకికమైన అహంకారాల్లో పడిపోయామనుకోండి, ఎంత త్రివిక్రముడైనా వామనుడైపోతాడు. మనల్ని సన్మానించవలసిన వాళ్ళకి మనమే సన్మానం చేయాల్సిన దౌర్భాగ్యం వచ్చి పడుతుంది. ఇక అర్థమైపోతుంది పరిస్థితి. అంచేత వామనత్వం నుంచి ప్రాంశుత్వానికి ఎదగాలి అంటే వామనమూర్తిని ఆశ్రయించవలసిందే. ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘः శుచిరుమూర్జితః. అమోఘః, మోఘము అంటే వ్యర్థము అని అర్థం. అంటే అమోఘము అంటే సార్థకము అని అర్థం. ఈ అమోఘం పదం కూడా మనకి తెలుగు కావ్యాల్లో ప్రబంధాల్లో అధిప అనఘలాగే అమోఘం కూడా చాలా ఎక్కువగా వాడారు. అధిప అనఘ అనేవి సంబోధనలుగా వాడితే ఈ అమోఘం చాలా చోట్ల ఇక శక్తివంతమైందనే అర్థంలో పాశుపత దివ్యాస్త్రం అమోఘంబుగన్ అంటూ రకరకాలుగా వాడారు. అంటే జీవితంలో ఏ పని చేసినా మనం వ్యర్థం కాకుండా చూడాలి, సార్థకమయ్యేలా ప్రయత్నం చేయాలి. లేకపోతే పని చేయడం ఎందుకు? అది ఏమీ పనికిరాదు, ఎవరికీ పనికిరాదంటే ఎందుకు ఆ పని చేయడం? అయితే మన జీవితాలు, మన పరిస్థితులు, మన నిర్ణయాలు ఇలా ఉంటే మరి భగవంతుడు ఆయన అవతారం ఎత్తాడు అంటే ఒక్క లీల ఏదైనా ఆయన కల్పిస్తే అది ఎన్ని ప్రయోజనాలు సాధిస్తుంది? ఎన్ని అయినా సాధిస్తుంది. ఏకక్రియ ద్వ్యర్థిగరి కాదు. పరమేశ్వరుని యొక్క పని అయితే అది ఏకక్రియ బహువర్ధకరి, ఎన్ని ప్రయోజనాలైనా సాధిస్తుంది. అందుకే భగవంతుడు ఎప్పుడు అవతారం ఎత్తుతాడు అంటే కొన్ని వందల వేల మంది జీవుల కర్మఫలాలన్నీ ఒక్కసారిగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన అవతారం ఎత్తుతాడు. మిగిలినవన్నీ మనం చూసుకోవాల్సిందే. నటీనటులు జాగ్రత్తగా నటిస్తూ ఉంటే దర్శకుడు పెద్ద పట్టించుకోడు, ఊరికే చూస్తూ ఉంటాడు. కానీ వాడు సరిగ్గా చేయలేదు అంటే ఆయన వస్తాడు, ఒక్కోసారి సూచన చేస్తాడు. అసలు ఈయనకి స్వయంగా చేసి చూపిస్తే కానీ తెలియదు అంటే ఆడ మగ ఏమీ భేదం లేకుండా అన్ని రకాల నటనలు, నాట్యాలు కూడా దర్శకుడు చేసి చూపిస్తాడు. అదే భగవద్ అవతారం. ఈ జగన్నాటకం సాగుతూ ఉంటే పాత్రధారులమైనటువంటి మనమంతా ఎవరి పని వారు చేస్తే ఇబ్బంది లేదు. కొందరు అతి చేస్తారు, అతి చేస్తే గతి చెడుతుంది. కొందరు లోపభూయిష్టంగా చేస్తారు, అసమర్థంగా చేస్తారు. సరే, అదంతా మన కర్మ, ఆయన పట్టించుకోడు, వదిలేస్తే పోనీ ఇంకోసారి పుడతాడు, మనం ఏం చేస్తాం అంతే. కానీ అనుకుంటాడు. కానీ అది వేరే వాళ్ళ కర్మ ప్రణాళికలకు కూడా అడ్డం తగులుతూ బాగా అతిగా మారింది లేదా బాగా అసమర్థం అయిపోయింది అన్నప్పుడు ఆయన అవతరిస్తాడు. అదే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకని సరిగ్గా కృష్ణావతారం చూసుకుంటే ఈ అమోఘం ఏమిటి? ఏకక్రియ బహువర్ధకరి. దేవకీదేవికి ఆవిడ అదితిగా ఉన్నప్పుడు దీతి గర్భంలో ఉన్న శిశువుని ఇంద్రుని చేత ఛేదింపజేసినటువంటి పాపఫలాన్ని అనుభవింపజేయాలి. ఆ ఫలం ఆవిడికి దక్కాలి, తప్పదు. ఆ రకంగా ఆవిడికి చెరసాల జీవనం, 6 శిశువులు చనిపోవడం, ఒక శిశువు సంకర్షణుడై దూరంగా లాగబడి ఎక్కడో పెరగడం, ఈ దుఃఖం ఆవిడికి తప్పదు. దీనికోసం కృష్ణుడు అవతరించక్కల, మామూలుగా జరిగేలా చేయొచ్చు. కానీ ఆ పని చేయాల్సింది కంసుడికి ఎందుకు పడింది ఆ బాధ్యత? నిజానికి కంసుని యొక్క మనస్థితి, పరిస్థితి మనం భాగవతంలో దశమస్కంధంలో ఆ అధ్యాయాలు ఉన్న చోట చూస్తే జాలి వస్తుందండి. కంసుడి మీద జాలి వస్తుంది, నిజంగా కోపం అస్సలు రాదు. ఎందుకంటే కంసుడు రాక్షసుడు కాదు, జరాసంధుడు రాక్షసుడు కాదు, దుర్యోధనుడు రాక్షసుడు కాదు, వాడంతా రాజులు.
స్వయంగా శ్రీకృష్ణుడికి మేనమావ రాక్షసుడు ఎలా అవుతాడు? పూర్వజన్మలో రాక్షసుడు కాలనేమి. అతను ఆ జన్మలో ఆయన కొడుకున్నే శపించాడు, నేనే మిమ్మల్ని చంపేస్తాను సన్నాసులారా అని. అది జరగాలి. వాళ్ళు 6. ఇటు ఈయన అనుకోకుండా చేసిన ఆగామి ఫలం. కంసుడు ఆకాశవాణి వినపడగానే దేవకీదేవి దగ్గరికి వచ్చి నీ కష్టమ గర్భంలో పుట్టేవాడు నన్ను చంపుతాట కాబట్టి నిన్ను చంపేస్తా అనడం ఉంది. ఇది ఆగామి. ఇది పూర్వజన్మ కర్మ ఫలం కాదు. ఇక్కడే మనం ఆగామి ఏది, సంచితం ఏది, ప్రారంభం ఏది కాస్త విశ్లేషణ చేసుకోవాలి మన జీవితాల్లో కూడా. ఏదో చిన్న ప్రమాదం జరగగానే పూర్వజన్మ కర్మ అండి అనకూడదు. మనం జరిగే వెళ్ళేది జరిగింది అంతే. రోడ్డు మీద జరిగే వెళ్ళి ఉంటే అది జరగదు. అంత పిచ్చిలో పడిపోక్కర్లేదు. అనివార్యంగా జరుగుతాయి కొన్ని. మన అజాగ్రత్తలు మన జాగ్రత్తలతో సంబంధం లేకుండా అనివార్యంగా జరుగుతాయి. అంత అనివార్యంగా మన ప్రమేయం లేకుండా అది జరిగిపోయిందంటే పూర్వజన్మ కర్మ. నిన్ను చంపేస్తాను లేదా నీకు పుట్టిన వాళ్ళందరినీ చంపేస్తానన్న మాట కంసుడి నోట రావడంలో దేవకీదేవికి పూర్వజన్మ కర్మ. చిత్రం చూడండి ఇక్కడ ఆ విశ్లేషణ. దేవకీదేవికి అది పూర్వజన్మ కర్మ, కంసుడికి అది ఆగామి కర్మ. ఆ మాట కంసుడు అనకుండా ఇంకెవరైనా దేవకితో అని ఉంటే వారే చంపేవారు. మొత్తం మీద దేవకీదేవి కుమారులు పోవలసిందే. కంసుడే ఆ పని చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చినా వాడు ఆగామి కర్మ, వాడు చేసుకున్నాడు. ఏమిటి ఆకాశవాణి ఏదో అంటే మాత్రం అంత పట్టించుకోవాలా దాన్ని? పైగా వసుదేవుడు బతిమాలాడు, వదిలేచ్చు కదా. బంధించాల్సిన పని ఏమిటి? అంటే ఎందుకు కంసుడి నోట అది వచ్చేసింది? అక్కడ ఆయన ఆ మాట అనకుండా ఉంటే ఆయన కుమారులను ఆయనే చంపవలసి రావడం అనేటువంటి పరిస్థితి వేరుగా ఎప్పుడో వచ్చి ఉండేది. కానీ అనేశాడు కాబట్టి ఇప్పుడు ఎలాగో ఆయనే చంపాలి కాబట్టి ఆ కుమారుడు ఇక్కడ పుట్టేలా చేశాడు. ఆ కాలనేమి కుమారుడు మళ్ళీ ఈవిడ కడుపులో పుట్టేలాగా. ఈ రకంగా దేవకీదేవికి పూర్వజన్మ కర్మఫలం, కంసుడికి తన కొడుకుల్ని తానే చంపుతానన్నటువంటి పూర్వజన్మ కర్మఫలం అన్నీ అయ్యేలా చేశాడు. మళ్ళీ ఇది ఆగామిగా కంసుడు కావాలని చేసి తెచ్చుకున్నాడు కాబట్టి వాడికి దాని కర్మఫలం అనుభవించాల్సిన యోగం ఉంది. కాబట్టి కాలనేమి అవతారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చంపుతానని చెప్పాడు కాబట్టి రాక్షసుడు భగవంతుడి చేతుల్లో చావవలసిందే. కాబట్టి కంసుడిని సంహరించడానికి తాను అష్టమ గర్భంలో పుట్టాడు. ఇంత విచిత్రంగా ఉంటుంది ప్రణాళిక. అర్థం చేసుకోవడం కూడా ఒక్కోసారి కష్టం. ఏది పూర్వజన్మ కర్మో, ఏది సంచిత కర్మో, ఏది ఆగామి కర్మో, ఏది ప్రారబ్ధ కర్మో. అందుకే గహన కర్మణో గతి అంటాడు భగవద్గీత. ఊరికి ఉదాహరణకే నేను చెప్పాను. అందుకే మనం ఏం చేయాలి? పని చేయవలసి వచ్చినప్పుడు అనివార్యంగా అది జరిగితే జరుగుతుంది. మనం పని కట్టుకుని చేయడం ఎందుకు? కొన్ని ఏదో రోజువారీ కార్యక్రమాలు మన అభివృద్ధి కోసం మనం చేసేవి అవన్నీ వేరు. మనం పని కట్టుకుని ఏదో పెద్ద సంస్థ ఏదో స్థాపిద్దాం, ఏదో చేద్దాం అనుకున్నాం. అది నడిపించే యోగం మనకు ఉందే లేదో కాస్త ఆగుదాం, పోనీ ఆలోచిద్దాం. ఒకవేళ పోనీ ఆలోచించాం, మొదలుపెట్టాం, తప్పలేదు. మంచి పని అయితే వెంటనే మొదలుపెట్టచ్చు. అది మాటి మాటికి ఆటంకాలు వస్తూ ఆగిపోతుంది అంటే ఆపేయడం మంచిది. అది ముందుకు నడవట్లేదు. అంత పట్టుదలగా సాగించాల్సిన మంచి పని సాగించవచ్చు. అది ఖచ్చితంగా ఎవరు చెప్పలేరండి. అందుకే ఎవరి జీవితాలను వారే ఆత్మశక్తితో, విచక్షణాశక్తితో, వివేకంతో నిర్ణయించుకోవాలి. అది గ్రంథాల్లో సమాధానం దొరికే విషయం కాదు. ఇక్కడ దేవకీదేవి కర్మఫలం, కంసుడికి తన కొడుకుల్ని తానే చంపుతానన్నటువంటి కర్మఫలం, కాలనేమి జన్మ రాక్షసునికి కంసుని అవతారంతో పూర్తి అయిపోయేటువంటి కర్మఫలం. ఈయనింటి కారణంగా కృష్ణుడు పుట్టాడు. ఇందులో మళ్ళీ దేవకి వసుదేవులకి ఎందుకు పుట్టాడు? వారు పూర్వజన్మలో ఎక్కడో మామూలుగా దేవతా స్త్రీలుగానో మరో జన్మలోనో ఉన్నప్పుడు 3 జన్మల్లో పృశ్ని అంటారు. అప్పుడు ఆవిడ పేరు. వాళ్ళు పృశ్ని గర్భ సంభూత అంటారు. ఆ పృశ్నిగా ఉన్నప్పుడు భర్తతో సహా ఆవిడ ఉన్నప్పుడు 3 జన్మలు మా కడుపున పుట్టాలి, మేము మిమ్మల్ని పెంచాలని కోరేరా దంపతులు. ఒక జన్మ వామనావతారమైంది, ఒక జన్మ కౌశల్య దశరథులుగా రామావతారమైంది, 3వ జన్మ ఇది. సరిగ్గా ఈ 3వ జన్మతోనే జయ విజయులకు కూడా విముక్తి. హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాలందత భక్తులు. ఓ పక్క మళ్ళీ వాళ్ళ 3వ జన్మ, ఓ పక్క మళ్ళీ వీళ్ళ 3వ జన్మ. ఈయనకు ఒక అవతారం. రామావతారంలో మోహించినటువంటి మునులు వాళ్ళు అందరూ 16,000 మంది క్షత్రియ కన్యలుగా పుట్టేటువంటి లీల. వాళ్ళకి ఆ ఫలాన్ని ఇవ్వడం, ముచుకుందునికి మోక్షాన్ని ఇవ్వడం, ఎన్నో రకాల కర్మఫలాలు పెట్టుకుని ఆ అవతారం ఎత్తాడు. కాబట్టి అమోఘ ఏకక్రియా బహువర్ధకరి. ఇందులో ఎక్కడైనా గమనించండి, భగవంతుడి కర్మఫలం ఒక్కటి ఉందా? ఎందుకంటే ఆయన ఏమీ చెయ్యలేదు కావాలని. అదే ఆయన అన్నాడు, లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. నేను పొందవలసిందంటూ ఏం లేదయ్యా, పొందాలని అనుకున్నది ఏం లేదయ్యా, పొందలేకపోయింది ఏం లేదు, కానీ కర్మని వర్తేవా, నేను పని చేస్తూనే ఉన్నానుగా, నువ్వు చేయడానికే అన్నాడు భగవద్గీతలో.
నేను అవతార పురుషుడిని ఉంటాం, నేను గొప్పవాడిని ఉంటాం, మరి నేను చేస్తున్నా నువ్వు చేయడానికే. మీ అందరికీ ఆదర్శం కోసమే కదా నేను చేస్తున్నది. లోక సంగ్రహమే వాపి, లోకానికి ఆదర్శం కోసమే నేను చేస్తున్నా. మహాజ్ఞానులైన వాళ్ళు కూడా, ఆత్మసాక్షాత్కారమైన వాళ్ళు కూడా దేవాలయంలో వెడతారు, వెళ్ళాలి. వెళ్ళాలి అని లేదు, వెడతారు, వెళ్ళక్కర్లేదు నిజానికి. ఎందుకు అంత జ్ఞాన దేవాలయాల్లోకి వెళ్ళడం, మామూలుగా ప్రదక్షిణం చేయడం, మామూలుగా హారతి ఇవ్వడం అంటే లోక సంగ్రహమేవాపి. కానీ ఈ జ్ఞానైన వాడు ఆ లోక సంగ్రహం కోసమే వెళ్ళాలి తప్ప మళ్ళీ అందులో పడిపోకూడదు. ఇంకా ఆ వాళ్ళలో నాకేమిటో మళ్ళీ గుళ్ళో కడితే కానీ తోచట్లేదు అంటున్నాడంటే పూర్వం చేసిన తపస్సు మళ్ళీ చేయాల్సిందే. ఆ కర్మకాండ, ఆ క్రియలోనే మామూలుగా ప్రాథమిక దశ అది. ఒక దశకి వెళ్ళాక అనవసరమైన వ్యవహారం అది. ఇంక దాన్ని మళ్ళీ బంధం కింద పెట్టేసుకోకూడదు. అక్కడ ఒకడు జ్ఞానులు, సన్యాసులు, యోగులు అనుకున్న వాళ్ళు స్వయంగా నిర్మాణం చేసి గుళ్ళు అందులోనే కూర్చుంటున్నారు అంటే బంధాల్లో ఇరుక్కుంటున్నారన్నమాట. అది లోక సంగ్రహం కాదు, అది బంధాల్లో ఇరుక్కోవడం. ఎందుకంటే వాళ్ళకి ఆ పెత్తనం వదులుకోవడం ఇష్టం కావట్లేదు. 10 మంది రావడం, వెళ్ళడం, ఫలానా అయింది అనడం, ఇక్కడ ఈయన పెత్తనం, ఇది వదులుకోవడం ఇష్టం కావట్లేదు. లేకపోతే మనకేం గుర్తింపు ఉంటుంది అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇంత సన్యాసం పుచ్చుకున్నా గుర్తింపుడు. సన్యాసం అంటేనే గుర్తింపు రద్దు. అన్ని విధాల గుర్తింపు రద్దు చేసుకోవడమే సన్యాసం. సమ్యక్ న్యాసం. అసలైన పదార్థమే దృష్టి పెట్టాం, మిగిలిన వాటి మీద దృష్టి లేదు, అన్ని జారిపోతాయి. ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అయిపోయింది. ఇవన్నీ పెంచుకుంటున్నామంటే మనస్సు అహంకారానికి లోనవుతుంది లెక్క. ఇక్కడే జాగ్రత్త పడాలి. భగవంతుడు అందుకే ఎక్కడ శనగలు తిన్నా చెదురు కొడుకున్నాం అంతే. ఎక్కడికెక్కడ చేసేసి ఓ నవ్వు నవ్వేసి వెళ్ళిపోతారు కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి. అందుకే ఆయన మళ్ళీ అవతారం ఎత్తడం, ఆ బంధాల్లో ఇరుక్కోవలసిన పని రాలా. అమోఘ ఉపేంద్రో వా మనఃప్రాంశురమోఘ శుచిరూర్జిత శుచి అస్య స్పర్శశ్చ మహాన్ శుచి అన్నారు వ్యాఖ్యానంలో. ఆ భగవంతుని యొక్క స్పర్శ గొప్ప, మహాన్ శుచి. ఇంతకంటే శుభ్రమైనది, ఇంతకంటే శుద్ధమైనది, ఇంతకంటే పరిశుద్ధమైనది ఇంకోటి లేదు. ఎందుకో ఎప్పుడు పరిశుద్ధం అవుతుంది చూడండి. నామరూపాత్మకం జగత్. బ్రహ్మ పదార్థం అనే దానికి 5 స్థితులు అంట. మామూలుగా సృష్టికి మూలమైన పదార్థానికి 5 స్థితులు అన్నారు. ఏమిటవి? అస్థిభాతి ప్రియం రూపం, నామచేత్యం శపంచకం, ఆద్యత్రయం బ్రహ్మభాగం, నామరూపాత్మకం జగతు. లలితా సహస్ర వ్యాఖ్యానంలో భాస్కర్ రాయలు సహా అందరూ చెప్పారు. అస్థి భాతి ప్రియం. సత్ చిత్ ఆనందం. అస్థి సత్ ఉంది, చిత్ భాతి ప్రకాశిస్తోంది, చైతన్యం. ప్రియం అదే ఆనందం. అంటే ఆ మూడే ఆద్యత్రయం బ్రహ్మభాగం, పరబ్రహ్మ పదార్థం యొక్క లక్షణాలు ఆ మూడే. నామరూపాత్మకం జగత్తు. రూపము నామము జగత్తు లక్షణాలు, అవి పరమాత్మ లక్షణాలు కావు. అందుకే పరమాత్మకి ఈ పేరు గొప్పది, ఆ పేరు తక్కువది, ఈ పేరుతో పిలిస్తే పలుకుతాడు, ఆ పేరుతో పిలిస్తే పలకడు. ఇది చాలా పొరపాటు మాట. దానికి ఇదే ఉదాహరణ. శుచి ఎలా అవుతాడు? అస్య స్పర్శశ్చ మహాన్ శుచి అనగానే ఒక విగ్రహం పాదాలు చూపించి ఆ పాదాలు పట్టుకోవడం గొప్ప శుచి అంటే అది చాలా సామాన్యమైన విషయం. అది అబద్ధం కాదు, కానీ సామాన్యమైన విషయం. ఊరికే ఒక జనాకర్షక కార్యక్రమం అతనికి అలా అలవాటు చేస్తే ఎప్పటికైనా ఆ విగ్రహం కాదు, అసలైనటువంటి దైవం వేరే ఉందని తెలుసుకుంటాడు. ఇక అక్కడ పట్టుకుని బొమ్మ పట్టు కన్నీరు కాల్చడం అంటే అదొక రకమైన మోహం. ఆ మోహం నుంచి బయటపడేదే జ్ఞానం. అది ఆ మోహాన్ని భక్తి అంటారు. ఇక భక్తినే జ్ఞానం అంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. భక్తి ఎప్పుడూ జ్ఞానం కాదు. భక్తి నుంచి జ్ఞాన మార్గానికి వెళ్ళవలసిందే. అందుకని అస్య స్పర్శశ్చ మహాన్ శుచి అంటే ఈ నామరూపాత్మకమైన జగత్తు నుంచి అస్థి భాతి ప్రియం అనే సచ్చిదానంద స్థితికి వెళ్ళాలి. ఆత్మధ్యానం చెయ్యాలి. నేనెవరు అని ఆలోచించాలి. అందుకే మనం చేసేటువంటి ధ్యానం నమ శివాయ అని ముందు పైకి చేసిన తర్వాత అని పెదవులు కదిలేలా చేస్తూ ఊరికే మనకి మాత్రమే వినపడేలా చేసుకున్నా క్రమంగా లోపల మనస్సులో చేయాలి. కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచున్నా ఏదైనా సరే మనస్సులో చేయాలి. ఏ పని చేస్తున్నా మనస్సులో నడిస్తే అస్య స్పర్శశ్చ మహాన్ శుచి. అప్పుడు ఆ శుచిగానే ఉంటాం. దానికి బయట శుచితో నిమిత్తం లేదు. అంచేత నిరాకార నిరంజనమైన పదార్థమే నిత్య శుచిగా ఉండగలదు. దానికి పేరు కానీ రూపం కానీ ఉంది అంటే అశుచిత్వం తప్పదు. అందుకే భగవంతుడు అవతారం ఎత్తినా కూడా ఆ శరీరం కూడా విడిచిపెట్టవలసిందే. ఆ శరీరాలకు కూడా మామూలుగా అంత్యక్రియలు అనేటువంటివన్నీ జరుగుతాయి.
అమోఘ సుచరి ఊర్జిత, బల ప్రకర్షశాలి. ఊర్జిత అంటే ఊర్జిత యశస్కుడు, ఇవి కావ్యాల్లో కూడా చాలా వాడతారు. ప్రకర్షమైనటువంటి బలం. ఎంత బలం లేకపోతే రాక్షస సంహారం చేయడంలో అంత శక్తిని ప్రదర్శిస్తాడు ఆయన. బలం ఉంటేనే కదా ప్రదర్శించేది. ఉన్నదాన్ని బలం అంటారు, ప్రదర్శిస్తే పరాక్రమం అంటారు. లోపల ఉన్నప్పుడు అది బలం. ఎంత ఉందో మనకి తెలియదు, ఉందని తెలుసు, కనపడుతుండ బలవంతుడులా ఉన్నాడండి అంటారు. పరాక్రమవంతుడులా ఉన్నాడని అనరు. అది పరాక్రమం ప్రదర్శిస్తేనే తెలుస్తుంది. బలం ప్రదర్శించకపోయినా తెలుస్తుంది మనిషిని చూడగానే. ప్రదర్శించినప్పుడు పరాక్రమం. అంచేత ఆయన అనేక అవతారాల్లో, నరసింహ అవతారంలో హిరణ్యకశ్యపుని సంహరించినప్పుడు, రామావతారంలో రావణాసురుడు లాంటి వాడిని సంహరించేటప్పుడు ఎంత బలం చూపించాడు. అవసరమైతే ఆదిత్య హృదయం తన వంశకర్త అయినటువంటి సూర్యభగవానుని ప్రార్థించడం ద్వారా, అగస్త్య మహర్షి ఉపదేశం ద్వారా ఆ కొత్త శక్తిని పొందాడు. అది ఊర్జిత. అమోఘ శుచిరూర్జిత. ఉపేంద్రో వామన ప్రాంశురమోఘ శుచిరూర్జిత. అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నిజమోయమ. అతీంద్ర ఇంద్రాదపి అతీత. ఇంద్రుడు దేవతలందరికీ అధిపతి, సందేహమేం లేదు. ఇంద్రుడిని ఎప్పుడూ మనం తక్కువ చేయకూడదు. ఏదో సినిమాలో చలపతిరావు చేత వేషం వేయించేస్తే చలపతిరావు ఇంద్రుడు అయిపోడు. ఇంద్రుడు చలపతిరావు అవడు. చలపతిరావు ఇంద్రుడు అయితే మనకు ఆనందమే, కానీ ఇంద్రుడు చలపతిరావు అవడు. సాధారణంగా సినిమా పురాణాల స్థాయికి వచ్చేసరికి ఇంద్రుని యొక్క విలువలు కొంచెం తగ్గిపోయాయి. ఇక లోకంలో కథల్లోకి వచ్చేసరికి మరీ తగ్గాయి. ఇక సినిమాల్లో ఇంకాస్త భ్రష్టు పట్టించారు. ఇంద్రుడు దేవతలందరికీ అధిపతి. ఆయన ఎవరు తపస్సు చేసినా పరీక్ష పెడతాడు. ఒక విశ్వవిద్యాలయంలో అత్యున్నత పరీక్షాధికారి ఉంటాడు, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. సరిగ్గా సృష్టిలో రకరకాల జీవులు తపస్సు చేస్తుంటే, ముఖ్యంగా మానవులు, ఋషులు, వారు తపస్సు ఎందుకు చేస్తున్నారు, వారికి వ్యామోహాలకి లోనయ్యే బలహీనత ఉందా లేదా, అసలు దేనికోసం వీరు తపస్సు చేస్తున్నారో దానికి తగిన యోగ్యత కలిగి ఉన్నారా, లేదు ఏదో అత్యవసరంగా తాత్కాలికంగా పొందేద్దామని చూస్తున్నారా, షార్ట్ కట్ బెనిఫిట్ అంటారు. ఇప్పుడు ప్రతిదీ మనం అలాగే ఆలోచిస్తున్నాం, ఆధ్యాత్మిక విషయాలు సహా. అద్భుతం ఏదో జరగాలనుకుంటాం అంతే. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల, ఈ పూజ చేయడం ద్వారానో, ఇక్కడ రావి చెట్టుకు రంగు నీళ్లు పోసి, వేప చెట్టుకు సున్నపు నీళ్లు పోసి అద్భుతం ఏదో జరగాలని ఆశిస్తున్నాం తప్పితే కష్టపడి ఓ పుస్తకం చదివి జ్ఞానం పొందుదామని మనం ప్రయత్నం చేయట్లా. ఇందులో ఏ శ్లోకాలు ముఖ్యమండి, అవి ఏ రోజు చదవాలండి అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు వస్తుంది ఈ మాట? ఎందుకు పుస్తకం చదవలేకపోతున్నాం కష్టపడి భగవద్గీత అంతా? ఒక్కొక్క నామాన్ని, విష్ణు సహస్రాన్ని బోల్డు పుస్తకాలు, బోల్డు మంది వ్యాఖ్యానాలతో, సులభమైన వ్యాఖ్యానాలతో హాయిగా వచ్చి ఉన్నాయి కదా, ఎందుకు చదవట్లేదండి? మనం ఇంట్లో పెట్టి పూజ చేస్తున్నాం. కానీ ఆ విజయనామాలు అర్థం చేసుకోవాలంటే కనీసం 100 రోజులు పట్టచ్చు. రోజుకో గంట, 2 గంటలు కూడా కేటాయించాల్సి రావచ్చు. 200 గంటలు అన్ని కేటాయించలేక మనం ఏమనుకుంటున్నాం, ఓ పావు గంట అక్కడ అచ్చింతాయ నమః వచ్చింతాయ నమః అంటే మనకు వచ్చేస్తే బాగుంది. ఎలా వచ్చేస్తుందండి? అలా ఎప్పుడైనా వస్తుందా? ఒక వ్రతం చేస్తే ఒక కథ వినండి హాయిగా అంటే కథ వినరు. అక్షంతలు వేసేసుకుని కథ విన్నాం అనుకుంటారు. అక్షంతలు వేసుకుంటే కథ వినడం ఏమిటి? చేయగడుక్కుంటే అన్నం తినట్టేనా? ఆలోచించండి. అన్నం తిన్నాక చేయగడుక్కుంటాం, చేయగడుక్కుంటే అన్నం తినట్టే అంటే చేయగడుక్కుంటారని అందరూ అన్నం తినాలి కదా. ఆధ్యాత్మిక సాహిత్యం విషయంలో ఇలా ఆలోచించాలి. ఇంత దౌర్భాగ్యపు జీవితం పాడైపోయింది అనుకుంటా. ఒకసారి కాస్త కేటాయించలేమండి పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడం కోసం. పాడైపోయిన కారో బండో మరమ్మతుకి ఇస్తే దానికోసం కొన్ని రోజుల పాటు ఎదురు చూడట్లేదండి మనం. మరి జీవితమే పాడైపోతే ఎన్ని గంటలు కేటాయించాలండి బాగు చేసుకుందుకు? అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం ఎందుకు? ఓ భగవద్గీత కానీ, ఒక విష్ణు సహస్రం కానీ, ఒక యోగ వాసిష్టం కానీ కూర్చుని హాయిగా చదివితే మనకే అర్థమవుతుంది. అని నేను అర్థమవుతాయి. ఆ ప్రయత్నం చేయమండి. అది చాలా బద్ధకంగా ఉంటుంది. అంతకంటే ఏదో తోరణం కట్టే చేతికి, మెళ్ళ ఓ తాడు కట్టే, ఓ యంత్రం వీధిలో కట్టే అంటే సుఖంగా ఉంటుంది. అందుకే ఈ మాయలో పడుతున్నారు. కాబట్టి మాయలు చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. అది వద్దు అని చెబుతోంది విష్ణు సహస్రం స్పష్టంగా. అయితే అతీంద్ర ఇంద్రాదపి అతీత. ఇంద్రుడు లాంటి వాడు, అంత గొప్పవాడు అధికారి. ఆయన పరీక్షలు చేయకుండా ఎలా ఇస్తాడు? ఆ ఇంద్రుడిని కూడా పరీక్ష చేసేవాడు భగవంతుడు. ఎందుకంటే ఆ ఇంద్రుడికి కష్టం వచ్చినా అక్కడికి వెళ్తాడు. అంటే వాళ్ళకు కూడా తిప్పలు తప్పలేదా? మనం ఏదో చిన్న తాడు కట్టిను ఓ యంత్రం కట్టేసి అవి పోతాయి అనుకుంటున్నావా? ఎంత అజ్ఞానం అండి. ఇంద్రుడు సైతం కష్టం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళాడు, తాడు కట్టుకుని కూర్చోలేదు. సంగ్రహక
మొత్తం సర్వాన్ని ప్రతి సంహరణము చేయువాడు. ఎన్ని సృష్టించాడో అన్నీ లోపలికి అలా తీసుకోవలసిందే. ఆకాశ రూపంలో ముందు ఆకాశ స్వయం విష్ణు, ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపకాభ్య పృథివీ పృథివ్యామోషధయ, ఓషధీభ్యో అన్నం సవాయేష పురుషోన్నరసమయ. మళ్ళీ ఈ లోపలికి వెళ్ళిపోయేటప్పుడు సరిగ్గా ఈ భూమి మళ్ళీ జలంలో, ఈ భూమి మీద జీవులన్నీ భూమిలో, భూమి మళ్ళీ జలంలో, జలం మళ్ళీ అగ్నిలో, అగ్ని మళ్ళీ వాయువులో, వాయువు మళ్ళీ ఆకాశంలో, ఆకాశం విష్ణువులో. ఆకాశమే మహత్తు, ఆకాశమే మహత్తు. అందుకే మీకు దానికి గణిత శాస్త్రపరంగా నిరూపణ ఏమిటి అంటే, ఆకాశాన్ని ఖహ అంటారు సంస్కృతంలో. గణిత శాస్త్రంలో 1/ఖహ = మహత్తు అన్నారు. ఫార్ములా అది. 1/ఖహ = మహత్తు. వాళ్ళు ఖ అంటారు, ఖహ అనాలనుకోండి, పెద్ద విషయం కాదు. 1/ఖ = మహత్తు. అంటే ఒకటి అంటే అది పరమాత్మ. ఏకహ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. పరమాత్మ శూన్యం కాదు, అది పూర్ణం, అది ఒకటి. ఒకటి ఉంటేనే సున్నకి విలువ. ఒకటి లేకపోతే సున్న ఏమిటి? అందుకని ఒకటి భగవత్ పదార్థం. ఆ 1/ఖ అంటే అర్థం ఏమిటి? ఈ ఖ అనే ఆకాశాన్ని, శూన్యాన్ని 1/, చేశాం మనం. అందువల్ల దాని నుంచి సృష్టి వచ్చింది. అదే మహత్తు. మహత్తు నుంచి అవ్యక్తం, అవ్యక్తం నుంచి చిత్తం, చిత్తం నుంచి అహంకారం, అహంకారం నుంచి చిత్తం, దాని నుంచి బుద్ధి, దాని నుంచి మనస్సు, దాని నుంచి పంచభూతాలు, దాని నుంచి పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచస్పర్శేంద్రియాలు, పంచ తన్మాత్రలు. ఇదే 24 తత్వాలు సాంఖ్యం. అందుకని అతీంద్ర సంగ్రహ, మొత్తం ఈ సంగ్రహం అంటే ఏమిటి? ఈ మొత్తం అన్నీ ఎలా వచ్చాయో అలాగే లోపలికి వెళ్ళిపోవాలి. సర్గ చాలా గొప్ప మాట ఇది. సర్గ అంటే సృష్టి. అతీంద్ర సంగ్రహ సర్గ ధృతాత్మా నిజమోయమక. సర్గ సరిగ్గా వ్యాకరణంలో ఉపసర్గ ఉంటే ఇది తెలుస్తుంది. ఉపసర్గ అంటే చూడండి, ధాతు ఉంటుంది. ఆ ధాతువుకి పక్కనే అను అని చేరుస్తారు. ఉదాహరణకి హ్రీహరణే అని ఒక ధాతువు ఉంది. హ్రీహరణే, హరించుట అనే అర్థంలో హ్రీ వాడతారు. హ్రీ అంటే వెంటనే ఏం తెలియదు, హ్రీ అంతే. అది హ్రీకరణే, హ్రీహరణే అంటారు. సంస్కృత ధాతువులు అలా ఉంటాయి. దానికి ఉపసర్గ ఆ హ్రీహరణే అయింది, హారమైంది. ఉపసర్గ చేర్చారు, ఆహారమైంది. సం చేర్చారు, సంహారమైంది. వి చేర్చారు, విహారమైంది. వి అవా కలిపి వ్యవా చేర్చారు, వ్యవహారమైంది. ఈ ధాతు ఉపసర్గ అన్న దాంట్లో, ఈ సర్గ అనే దానికి ఉపసర్గ, ధాతు అన్న దాంట్లో చాలా విశేషమైన అర్థం ఉంది. దాన్ని ఒక తెలుగు పద్యంతో సమన్వయం చేసుకుంటూ కవితాత్మకంగాను రసార్ద్రంగాను మనం 23.5 గంటల్లో చెప్పుకుందాం.